అలవాటైపోయింది. ఏదో అలవాటు ప్రకారం చేసేశాను. సారీ. అలవాటులో పొరపాటు. ఆ అలవాటును మానుకోలేకపోతున్నాను. ఇలాంటి మాటల్ని మనం తరచుగానే వింటూ ఉంటాం. మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడం కన్నా చెడు అలవాట్లను వదిలించుకోవడం చాలా కష్టం. మరి పనికిరాని చెత్త అలవాట్లను వదిలించుకోవడం నిజంగా అంత కష్టమా? కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చెడు అలవాట్లను వదిలించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదంటారు నిపుణులు. చెడు అలవాట్లను ఓడించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలవాట్లు చెడ్డవని తెలుసు, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలుసు. వాటిని మానుకోవాలని అనుకుంటాం, కానీ మానుకోలేకపోతుంటాం. చాలా మంది నిజాయితీగానే మానాలనుకుంటారు. కాకపోతే మాటకి చేతకి మధ్యనున్న దూరాన్ని అధిగమించడం ఎలాగో తెలియదు. దాంతో ఏదో ఒక బలహీన క్షణంలో వెనకడుగు వేసేస్తారు. అలా కాకుండా మానాలన్న సంకల్పాన్ని కాస్త గట్టిగా చెప్పుకోవాలి. దాన్ని నిజం చేయడానికి మధ్యలో ఉన్న అవాంతరాలను గుర్తించాలి. ఒక్కో దాన్ని అధిగమిస్తూ రావాలి. అలవాటు పడిన దేన్ని మానలేకపోవడానికి కారణం దానిపై మనం పెంచుకున్న ఇష్టమే. అదే అలవాటును వ్యసనంగా మారుస్తుంది. మెదడులో బలమైన రివార్డ్ సర్క్యూట్ను సృష్టిస్తుంది. దాంతో కొద్ది రోజుల విరామం తర్వాత కూడా చిన్నపాటి ప్రేరణ దొరికినా మనసు తిరిగి దాన్ని కోరుకుంటుంది. ఇలాంటప్పుడు దృష్టి మరల్చడాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ వ్యసనాలకు, అలవాట్లకు దూరంగా ఉండాలనుకుంటున్నారో వాటి వైపు చూడకూడదు, ఆలోచించకూడదు. వాటిని ప్రేరేపించే వ్యక్తులకు, ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఇది మొదటి మెట్టు. రెండోది, పనిలో నిమగ్నం కావాలి. క్షణం తీరిక లేకుండా మరో మంచి అలవాటు చేసుకోవాలి. ఇతరులతో కలిసి చేసే పనుల్ని ఎంచుకుంటే తప్పించుకోవటానికి సాకులు చెప్పడం కుదరదు. కాబట్టి తిరిగి పాత అలవాటు వైపు మళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. మూడోది, ఎలాగైనా మానుకోవాలన్న పట్టుదలను పెంచుకోవాలి. పాత అలవాటు వల్ల కలిగిన నష్టాలను గుర్తు చేసుకోవాలి. దాన్ని వదిలేయడం వల్ల వచ్చే లాభాలను ఊహించుకోవాలి. ఇలా లాభ నష్టాలను బేరీజు వేసుకుంటే పట్టుదల మరింత గట్టిగా నిలుస్తుంది. నాలుగోది, నిజాన్ని అంగీకరించాలి. కొంతకాలం విజయవంతంగా అలవాటుకు దూరంగా ఉన్న తరువాత వచ్చిన మార్పును గుర్తించాలి. చాలా మంది ఈ అలవాటు వల్ల తామేమీ కోల్పోలేదు అన్న భ్రమలో ఉంటారు. దాంతో మార్పును గుర్తించడానికి ఇష్టపడరు. ఇది మొదటికే మోసం చేస్తుంది. కాబట్టి వాస్తవాలను అంగీకరించి మార్పును ఆస్వాదించాలి. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. పనికిరాని అలవాట్లను వదిలించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది.